ఇప్పుడు దాకా పాస్టర్ గారు చెప్పినట్టుగా ప్రతి ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తానని చెప్పారు కదా. అదే సందర్భంలో మా యొక్క అల్లూరు గ్రామానికి వచ్చారు. మాది అల్లూరు గ్రామము. నేను అక్కడి నుంచి వస్తున్నాను. నేను లెక్చరర్గా వర్క్ చేస్తూ అదే సమయంలో దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాను. అయితే అల్లూరు ప్రాంతంలో 2 నెలల క్రితము ఒక మీటింగ్ని అన్న ఏర్పాటు చేశారు. నిరీక్షణ్ బ్రదరు నన్ను కలిసి ఆ ప్రాంతంలో మేమందరం కలుసుకొని ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు అన్న వాళ్ళ పరిచయం నేను చూశాను. ఈ రోజుల్లో ఎవరండి సొంత ఖర్చుతో పెట్టుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఈరోజు అన్నగారు నేను చూసినప్పుడు వాళ్ళ కుమారుడు, వాళ్ళ కుమార్తె, వాళ్ళ కుటుంబం అంతా కలుసుకొని వచ్చి వాళ్ళ ఖర్చులు పెట్టుకొని అందరికీ భోజనం ఏర్పాటు చేసి ఎంతో ప్రయాసతోటి రావడము నేను మరి అందరయ్య నన్ను వాళ్ళ కుమారుడు నిరీక్షణ బ్రదర్ను చూసినప్పుడు చాలా సంతోషించాను. ఆ రోజు మా ప్రాంతంకి వచ్చినప్పుడు మా ప్రాంతంలో పెద్ద వర్షం వచ్చింది. మేము చాలా బాధపడ్డాం. మా నాన్నగారు ఈ మధ్య ప్రభువును నిద్రించారు. మా నాన్నగారు ఆ రోజు ఆయన ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం. ఆ రోజు మా నాన్న మా అమ్మ ఎంతో బాధపడుతూ ఏడ్చి ప్రార్థన చేశారు. ఇంకొద్దిసేపట్లో ప్రార్థన ఉంది, భయంకరంగా వర్షం వస్తూ ఉంది. ఆ సమయంలో మేము అందరం కలుసుకొని ఎవరైతే సంఘ కాపర్లు ఉన్నారో అదేవిధంగా మా యొక్క టీం అంతా కలుసుకొని అక్కడ మన నిరీక్షణ బ్రదర్ వాళ్ళ టీం అంతా కలుసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రోజు ఆ వర్షాన్ని ఆపారు. నిజంగా ఆ రోజు వాళ్ళ ప్రయాసం చూసినప్పుడు దేవుడు నిజంగా దీవించబడిన కుటుంబం ఇలా ఉంటుందని తెలిసింది నాకు. అందుకోసం నాకు ఒక 2 మాటలు చెప్పాలని అనిపిస్తుంది. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. ఈరోజు అందరూ చేస్తున్న పని అదే. వాళ్ళ కుటుంబం అంతా కూడా దేవుని సేవిస్తున్నారు, దేవుని నామానికి మహిమ తీసుకొస్తున్నారు, దేవునిలో జీవిస్తున్నారు. అందును బట్టి నేను సంతోషిస్తున్నా. అదేవిధంగా ఈరోజు చూసినప్పుడు 22వ మందిర వార్షికోత్సవం చూస్తున్నాం. 22 ఇయర్స్ ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉందంటే ఇంత పెద్ద మందిరాన్ని వాళ్ళు ఏర్పాటు చేసి ఇంతమంది ఆత్మలను వాళ్ళు చేర్చుకున్నారు అంటే దేవుని కృప. అందుకోసమే ఈ సైడ్ నేను బ్యానర్ చూసినప్పుడు ఆయన 1000 మందికి కృపను చూపువాడు, కృప అనే మాట అక్కడ రాశారు. ఈ పక్కేమో వార్షికోత్సవమో, ఈ పక్క దేవుని కృప. దేవుని కృప లేకపోతే మనం ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేం. ఈరోజు ఈ 22 ఇయర్స్ గడిచిందంటే దేవుని కృప వారి కుటుంబం పట్ల ఉందని నేను గ్రహిస్తున్నాను. అందుకే కీర్తనలో మనం చూసినప్పుడు 127వ కీర్తన 1వ వచనంలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాడు ప్రయాస వ్యర్థం. అందుకే నేను అనుకుంటున్నాను, ఈ 2 మాటలు నాకు గుర్తొచ్చాయి అక్కడ కూర్చున్నప్పుడు. ఈరోజు ఈ మందిరాన్ని కట్టించింది దేవుని యొక్క కృప అని నేను అనుకుంటున్నాను. కనుక దేవుడే ఈ మందిరాన్ని కట్టించాడు కనుక ఈరోజు వాళ్ళ ప్రయాస వ్యర్థము కాదు. ఏ ప్రాంతాలకి వెళ్తున్నారో ఆ ప్రాంతంలో వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. అనేక ఆత్మ రక్షించబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క మహిమను వాళ్ళు చాటుతున్నారు. కనుక ఈ రోజున నన్ను ఆహ్వానించినటువంటి మరి అందరయ్య అన్నకు, వాళ్ళ కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, ఇదే విధంగా మీ కుటుంబము రాబోయే రోజుల్లో దేవుని పరిచర్యలో కొనసాగాలని, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.